పిల్లల్లో సాధారణంగా పెద్ద తలతో పుట్టడం అనేది కామన్గా 2-3 కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ హెడ్ గ్రోత్ అంటే ఆ నార్మల్ పుట్టిన అందరి పిల్లల్లో కన్నా కూడా తల పెద్దదిగా ఉంటే కామన్గా బ్రెయిన్లో ఏదైనా ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా హైడ్రోకెఫలస్ అంటారు. బ్రెయిన్లో ఉన్న సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వాటర్ కంటెంట్ పెరిగి అది బయటకు వెళ్ళడానికి మార్గం లేనప్పుడు తల పెద్దదయ్యి పిల్లల్లో హైడ్రోకెఫలస్ మెగాలెన్సెఫలీ హైడ్రోకెఫలస్ అంటారు. అందులో 2 రకాలు ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ హైడ్రోకెఫలస్ అంటే వాటర్ పోయే మార్గం, ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ పోయే మార్గం మూసుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళలో తల పెద్దదవటం, పెరుగుతున్న కొద్దికి తల ఇంకా పెద్దదవటం, వాళ్ళలో పెరుగుదల లోపం రావటం, నార్మల్గా ఉన్న దానికన్నా కూడా డెవలప్మెంట్ అంటే సరైన టైంలో నడవలేకపోవటం, మాట రాకపోవటం, ఇటువంటివన్నీ ఉంటే అటువంటి వాళ్ళను ఇమీడియట్గా ఆపరేషన్ లాంటిది చికిత్స ద్వారా వెంట్రుకలో పెరిటోనియల్ షంట్ అనే సర్జరీ ద్వారా దాన్ని సరి చేసేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో నాన్ అబ్స్ట్రక్టివ్ హైడ్రోకెఫలస్ అంటే వాటర్ వెళ్ళే మార్గం బాగానే ఉంటుంది కానీ నార్మల్గా వాటర్ ప్రొడక్షన్ ఎక్కువ అవటం లేదా వాటర్ అబ్జార్ప్షన్లో ఇబ్బంది ఉండటం ఇటువంటివి ఉండేదానికి అవకాశం ఉంటాయి. కొన్ని జెనెటిక్ కారణాల వల్ల అంటే వంశపారంపర్యంగా ఉన్న కొన్ని జన్యుపరమైన వ్యాధుల వల్ల కూడా ఈ మెగాలెన్సెఫలీ అంటారు అలా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ తల పెద్దదిగా ఉంది అని గమనించినప్పుడు మనం ఫస్ట్ రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. తల ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటే నెలకి పెరుగుతూ ఉందంటే ఖచ్చితంగా మనం అబ్స్ట్రక్టివ్ హైడ్రోకెఫలస్ లాంటిది ఏమైనా ఉందా అని చూసి ఇమీడియట్గా దానికి చికిత్స తీసుకోవటం జరగాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఈ అబ్స్ట్రక్టివ్ హైడ్రోకెఫలస్ కానీ ఈ తల పెద్దదిగా ఉన్నప్పుడు కామన్గా డాక్టర్లు కొన్ని టెస్టులు సజెస్ట్ చేస్తూ ఉంటారు. న్యూరోసోనోగ్రామ్ అని అల్ట్రాసౌండ్తో చేసేది. రెండోది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తారు. బ్రెయిన్లో వాటర్ కంటెంట్ ఏమైనా ఎక్కువ అవుతుందా, దానికి ఏమైనా చికిత్స అవసరమని దాన్ని మనం వ్యాధి నిర్ధారించిన తర్వాతే దానికి సంబంధించిన చికిత్స జరపబడుతుంది. ఇటువంటి పిల్లల్లో మనం మెయిన్గా డెవలప్మెంటల్ ప్రోగ్రెషన్ అంటే మనం ఆ పెరుగుదలని మనం గమనిస్తూ ఉండాలి. తల పెద్దదిగా ఉన్నప్పుడు కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే మా తాతగారికి అలాగే తల పెద్దదిగా ఉంటుంది లేదా మా ఇంకోళ్ళకి బంధువులకి ఇలాగే ఉండేది అని నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. పెరుగుదల బాగుండి పిల్లల్లో బాబు లేదా పాపలో సరైన సమయంలో నడక కానీ మాటలు కానీ తెలివితేటల్లో కానీ ఏమి ఇబ్బంది లేనప్పుడు మనం అంతా వరి అవసరం లేదు. అటువంటి వాటిలో ఏదైనా చిన్న తేడా గమనించినా కూడా మనం వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ తలలో ఉన్న వాటర్ పెరుగుతూ ఉన్న దానివల్ల అది బ్రెయిన్లో ఉన్న భాగాల మీద ఒత్తిడి పెంచి ఈ సిమ్టమ్స్ అన్ని కాజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువ వాటర్ పెరిగే కొద్దికి ఫస్ట్ నడక తగ్గిపోతుంది, మెడ నిలబెట్టలేకపోవటం, చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎదుగుదల సరిగా ఉండకపోవటం అట్లా ఉంటుంది. మనం చిన్నప్పుడే అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అవ్వడానికి ముందే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉండదు. ఆ ట్రీట్మెంట్ డిలే చేసే కొద్దికి బ్రెయిన్లో డ్యామేజ్ జరిగి ఫ్యూచర్లో కూడా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఇంకా అలాగే బుద్ధిమాంద్యంతోనే కంటిన్యూ అవ్వటము ప్లస్ నడక స్లోగా ఉండిపోవడము కొన్ని పర్మనెంట్ డ్యామేజ్లు ఉండేదానికి అవకాశం ఉంటుంది.